గొర్రె గంతులు వేయినట్లుగా, లేక దూడలు గంతులు వేయినట్లుగా నామమున ప్రార్థించినప్పుడు మీరు గంతులు వేయబోతున్నారు. ఏ వైరసే కానీ, ఏ తెగులే కానీ, ఏ శాపమే కానీ, ఏ కీడే కానీ, ఏ రోగమే కానీ నిన్ను అంటకుండా దేవుడు ఆయన రెక్కలు నీకు ఆరోగ్యమును కలుగ చేయబోతూ ఉన్నారు. ఎవరు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. ఆయన రక్షణలో నడవాలి. ఆయన రాజ్యములో, తన పరలోక రాజ్యములు ప్రతి ఒక్కరు ఉండాలన్నదే ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోరిక. మన తండ్రి మనల్ని నిర్మించినటువంటి దేవుని యొక్క కోరిక. దయచేసి ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. లేఖనాల ప్రకారం మనం చదువుకున్నాం ఇప్పటిదాకా. గర్విష్ఠులు, దుర్మార్గులకి వారికి వేరైనను చిగురైనను ఉండదు, వారిని కాల్చివేయబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని నామాన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే యెహోవా దేవుని ఆశ్రయిస్తారో వారికి తన ఆరోగ్యము, తన రెక్కల నీడలో ఆరోగ్యము కలగబోతూ ఉన్నట్టు దేవుడు వారిని విడిపించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసిన వారిని విడిపించబోతూ ఉన్నాడు. దేవుని పాదముల యొద్ద గడిపే వారిని దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. ఆయన రెక్కలు మనకి ఆరోగ్యమును కలగ చేయబోతూ ఉన్నవి. లేక దూడలు గంతులు వేయినట్లుగా మీరు గంతులు వేయబోతున్నారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, ఎవరైతే దేవుని పాదముల యొద్ద దినదినము గడుపుతారో వారు మాత్రమే రక్షించబడబోతున్నారు.